ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మల్కాజ్గిరిలోని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. ప్రఖ్యాత జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ పంచాంగ శ్రవణం చేసి ఈ సంవత్సరానికి సంబంధించిన గ్రహస్థితులు, రాశి ఫలాలు, వర్షాభావం, పంటల పరిస్థితులు, ఆర్థిక మరియు రాజకీయ పరిణామాలపై విశ్లేషణ అందించారు. ఈ కార్యక్రమానికి స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై పంచాంగ శ్రవణాన్ని ఆసక్తిగా వినిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎన్నో ఆశయాలు, ఎన్నో సంకల్పాలు నెరవేర్చుకున్నారు. ఈ సంవత్సరం కూడా కొత్తగా అభ్యుదయ భావంతో జీవితంలో ప్రతి ఒక్క కుటుంబము పైకి రావాలనే కోరికతో ఈ సంవత్సరం రెజల్యూషన్స్ అంటే మన యొక్క సంకల్పాలు ఏ విధంగా, గ్రహచారం ఏ విధంగా ఉంటుంది, ఆ సంకల్పాలు నెరవేరాలంటే గ్రహగతులు ఏ విధంగా మనల్ని ముందుకు నడిపిస్తాయి, ఈ సంవత్సరం గ్రహ చలనాలు మనకు ఏ విధమైనటువంటి గుణపాఠాలు, అలాగే ఏ విధమైనటువంటి యోగాలు, అవయోగాలు కలిగిస్తాయో ఈ పంచాంగ పఠనం ద్వారా తెలియజేసుకుందాం. ముందుగా గణపతి ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ విశ్వావసునామ సంవత్సరం గడిచిన తరువాత ఇప్పుడు మనం పరాభవనామ సంవత్సరంలో ఈరోజు అడుగు పెట్టాం. పరాభవము అంటే చాలా మందికి ఉండేటువంటి ఆలోచన, మనకు తెలుగులో సంస్కృతము రెండు పదాలు దగ్గరగా ఉంటాయి కాబట్టి పరాభవం అంటే అవమానం అని మనం చాలా అనుకుంటాం. కానీ దీనికి అసలైనటువంటి అర్థము నారద మునీంద్రుల వారికి పుట్టినటువంటి 60 మంది సంతానమే ఈ 60 సంవత్సరాలు. ఇందులో 40వది పరాభవము. మనకు శాస్త్రం ఎప్పుడు కూడా మంచినే సూచిస్తుంది. అలాగే ఏ సంవత్సరం ఏ విధమైనటువంటి దేవతను కొలవాలి అని కూడా అంతర్లీనంగా మనకు ఉద్భవిస్తుంది. పర అంటే శక్తి, భవ అంటే భవుడు అంటే ఈశ్వరుడు. ఈ సంవత్సరం అంతా ఎవరైతే పార్వతీ పరమేశ్వరులని ఎక్కువగా పూజిస్తారో వారికి ఆ పరమేశ్వరుని యొక్క, అమ్మవారి యొక్క అనుగ్రహం వలన వాళ్ళకి అన్ని కష్టాలు కూడా భరించగలిగే శక్తి కలిగి ఉండి ఆ కష్టాలన్నీ కూడా దూది పింజల్లాగా మనకు కనబడతాయని శాస్త్రవచనం.